సప్లాన్ చట్టానికి కేసీఆర్ సర్కారు తూట్లు పొడిచిందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని అన్నారు ఆయన. సప్లాన్ మీటింగ్లో తాము ప్రభుత్వాన్ని అభినందించలేదని వివరణ ఇచ్చారు భట్టి విక్రమార్క. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి సారించకుండా, రూల్స్ ఫ్రేమ్ చేయకుండా, ఆ చట్టం ద్వారా రావాల్సినటువంటి వేల కోట్లని ఈ జనాభాకి, ఈ ప్రజానీకానికి ఇవ్వకుండా దారి మరులుస్తూ చట్టాన్ని తూట్లు పొడిచిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా ఈ 2.5 సంవత్సరాల్లో ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎస్సీలకి ఎస్టీలకి కేటాయించినటువంటి నిధుల్లోంచి దారి మళ్లించబడ్డాయి. ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో మొదట ప్రవేశపెట్టినటువంటి 14-15 కానీ 15-16 కానీ పూర్తి స్థాయిలో నిధులు మీరు ఖర్చు పెట్టలేదు, డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి 16-17 సంబంధించిన బడ్జెట్ కూడా మీరు ఇంతవరకు నిధులు కేటాయించలేదు.